వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్లో భాగంగా మనం ఈరోజు లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అండి సెకండ్ రోమన్లో మనం ఎక్సర్సైజ్ 5Aలో సెకండ్ రోమన్లో 8 క్వశ్చన్స్ చెప్పామండి. ఈరోజు 9th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. టు రిసీవ్ గ్రేడ్ ఏ ఇన్ ఈ కోర్స్ one must obtain an average of 90 marks or more in 5 examinations. If Sunita marks in first 4 examinations are 87, 92, 94 and 95 అండి. Find the minimum marks that Sunita must obtain in 5th examination to get grade A in the course అండి. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్లో ఇలాంటి ప్రాబ్లం ఒకటి చేసాము. ఇక్కడ సునీత ఫస్ట్ 4 ఎగ్జామినేషన్స్లో మనకి మార్క్స్ ఇచ్చాడండి. అంటే 5th ఎగ్జామినేషన్స్లో వచ్చి మార్క్స్ కలిపితే యావరేజ్ ఎంత అవ్వాలంటే 90 మార్క్స్ అవ్వాలండి. అప్పుడు గ్రేడ్ ఏ వస్తుంది. కాబట్టి 5th ఎగ్జామినేషన్లో సునీత ఎన్ని మార్క్స్ గెయిన్ చేస్తుంది అనేది చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ మనకి సునీత ఫస్ట్ 4 ఎగ్జామినేషన్స్లో 87, 92, 94, 95 గెయిన్ చేసింది. ఇప్పుడు 5th ఎగ్జామినేషన్ని ఎక్స్ అనుకుని వాటిలోకి యావరేజ్ మనం అట్లీస్ట్ అని తీసుకున్నామండి. ఇక్కడ యావరేజ్ ఎంత ఉండాలంటే 90 మార్క్స్ ఆర్ మోర్ ఉండాలి. అంటే ఇక్కడ 90 మార్క్స్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు తీసుకుని ఇన్ఈక్వాలిటీస్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూద్దామండి, సొల్యూషన్ చూద్దాం. సునీత మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ 4 ఎగ్జామినేషన్స్ అండి. మామూలుగా 4 ఎగ్జామినేషన్స్లో వచ్చిన మార్క్స్ ముందు రాద్దాం. ఇన్ 4 ఎగ్జామినేషన్స్ ఇక్కడ 87, అలాగే 92, అలాగే 94, 95 అండి. ఇక్కడ మనకి 5th ఎగ్జామినేషన్స్లో అంటే సునీత అబ్టైన్ మార్క్స్ ఎక్స్ అనుకుంటే మనకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దామండి. సునీత మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ 5th ఎగ్జామినేషన్ అండి. 5th ఎగ్జామినేషన్ మార్కులు ఎక్స్ అనుకుందామండి. ఇప్పుడు మనకి ఈ 5 ఎగ్జామినేషన్ యొక్క యావరేజ్ అంటే మనం మామూలుగా యావరేజ్ ఇక్కడ మార్క్స్ ఎన్ని రావాలంటే యావరేజ్ ఆఫ్ 90 మార్క్స్ ఆర్ అబవ్ అండి. అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు 90 రావచ్చు, 90 కన్నా అబవ్ రావచ్చు అండి మార్క్స్. మినిమం ఇక్కడ మనకి గ్రేడ్ ఏ రావాలంటే గ్రేడ్ ఏ అంటే 90 మార్క్స్ అండి. 90 మార్క్స్ రావాలంటే 5th ఎగ్జామినేషన్లో సునీత ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటుందని అడుగుతున్నాడు. ఇక్కడ యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దామండి. యావరేజ్ అంటే మనకి 4 ఎగ్జామినేషన్స్లో మార్క్స్ 87 ప్లస్ 92, 94 ప్లస్ 95. ఇక్కడ 5th ఎగ్జామినేషన్లో ఎక్స్ కాబట్టి మొత్తం యావరేజ్ అంటే 5 ఎగ్జామినేషన్స్ కాబట్టి 5 అని రాయాలి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 90 అవుతుందండి. అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే ఈ ఎగ్జామినేషన్ అన్నింటిలోనూ అంటే 90 కానీ 90 అబవ్ కానండి. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేద్దాం. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 9, 13, 8 అండి. అలాగే 18, 27 ఇక్కడ 36, 368 ప్లస్ ఎక్స్ బై 5 అండి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 అండి. ఇక్కడ మనం ఇన్ఈక్వాలిటీస్లో
ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది కాబట్టి ఏం చేద్దామంటే ఇక్కడ 5ని మనం క్యాన్సిల్ అయ్యే విధంగా చూద్దాం. బోత్ సైడ్స్ 5తో మల్టిప్లై చేద్దామండి. 5 × 368 ప్లస్ ఎక్స్ బై 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇక్కడ 90 × 5 అండి. అప్పుడు ఈ డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుందంటే 368 ప్లస్ ఎక్స్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎంత అంటే 450 అండి. ఇక్కడ మన ఇన్ఈక్వాలిటీలో మన బోత్ సైడ్స్ రూల్ 1 ప్రకారం ఏం చేయాలంటే యాడింగ్ కానీ సబ్ట్రాక్టింగ్ కానీ చేయాలి. ఇక్కడ ఓన్లీ ఎల్హెచ్ఎస్లో ఎక్స్ మాత్రమే ఉండాలి కాబట్టి మన 368 ఏం చేస్తామంటే సబ్ట్రాక్ట్ చేస్తామండి బోత్ సైడ్స్. అంటే 368 ప్లస్ ఎక్స్ మైనస్ 368 అండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 450 మైనస్ 368. ఇక్కడ 368 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 450లోంచి మనకి 368 తీసేయాలి. అంటే 10లోంచి 8 తీస్తే 2, ఇక్కడ 4 ఉంటుంది. అంటే 4 అంటే 8 అవుతుందండి. అంటే ఎక్స్ అంటే మార్క్స్ ఎన్ని రావాలంటే మినిమం 82 మార్క్స్ రావాలి. 90 యావరేజ్ 90 మార్క్స్ రావాలంటే ఇక్కడ సునీత 5th ఎగ్జామినేషన్లో మినిమం 82 మార్క్స్ రావాలి. అంతకన్నా ఎక్కువైనా వచ్చినా పర్లేదండి. మినిమం ఎన్ని మార్క్స్ రావాలంటే 82 మార్క్స్ రావాలి. సునీత must obtained minimum 82 marks in 5th ఎగ్జామినేషన్ అండి. ఎగ్జామినేషన్ టు గెట్ గ్రేడ్ ఏ. అంటే మనకి సునీత గ్రేడ్ ఏ రావాలంటే మనకి 5th ఎగ్జామినేషన్స్లో మినిమం 82 మార్క్స్ వస్తే ఇక్కడ యావరేజ్ ఎంత వస్తుంది అంటే 90 అబవ్ వస్తుందండి. ఇది మనకి ఆల్రెడీ ముందు ఎగ్జాంపుల్ సమ్స్ చేసాం, అదే మోడల్ అండి ఇది. సునీత మస్ట్ అబ్టైన్ మినిమం మార్క్స్ ఎంత అంటే 82 మార్క్స్. ఇన్ 5th ఎగ్జామినేషన్లో 82 మార్క్స్ అండ్ అబవ్ వస్తే మనకి సునీత టు గెట్ ఏ గ్రేడ్ ఏ వస్తుంది. ఇది ఆన్సర్లో 10th క్వశ్చన్ అండి. ఫైండ్ ఆల్ పెయిర్ ఆఫ్ కంజుగేటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ బోత్ ఆఫ్ ఈచ్ ఆర్ స్మాలర్ దెన్ 10 సచ్ దట్ దేర్ సమ్ ఈజ్ మోర్ దెన్ 11 అండి. అంటే మనకి కంజుగేటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ అండి, విచ్ ఆర్ బోత్ ఆర్ స్మాలర్ దెన్ 10 అన్నాడు. అంటే ఇక్కడ ఇవి రెండు ఏంటంటే 10 కన్నా తక్కువ అండి. అవి రెండు ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్. అంటే మనం మామూలుగా అయితే ఇక్కడ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఏం తీసుకోవాలంటే మామూలుగా 3 అంటే లెస్ దాన్ 10 ఉన్న పాజిటివ్ ఇంటిజర్స్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ అండి. 5, 7, 9 అండి మామూలుగా అయితే. 10 బిలో ఉన్న ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఇక్కడ 1 కూడా ఉంటుంది. 1, 3, 5, 7, 9. ఇక్కడ స్మాలర్ ఆఫ్ 2 కంజుగేటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్లో ఎక్స్ అనుకుంటే అదర్ వన్ ఏమవుతుందంటే వీటి యొక్క డిఫరెన్స్ 2 కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 2 అవుతుంది కాబట్టి అదర్ వన్ ఏమవుతుందంటే x+2 అవుతుందండి. అంటే వాటి యొక్క బోత్ ఇంటిజర్స్ ఏమవుతాయంటే స్మాలర్ దెన్ 10. అంటే ఇక్కడ x లెస్ దెన్ 10, x+2 లెస్ దెన్ 10 అవుతుంది. అంటే సచ్ దట్ దేర్ సమ్ ఈజ్ మోర్ దెన్ అన్నాడు. మోర్ దెన్ అంటే మనం గ్రేటర్ దెన్ తీసుకోవాలండి. ఇక్కడ మనం సొల్యూషన్ చూద్దాం. లెట్ x be a
smaller of 2 consecutive odd positive integers అండి. odd positive integers అంటే ఇది స్మాలర్ వన్ అండి. ఎక్స్ స్మాలర్ వన్ అనుకున్నాం అంటే మనకి ఎనదర్ వన్ ఏమవుతుందంటే అదర్ వన్ అంటే వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 2 కాబట్టి మనకి x+2 అవుతుంది. ఇక్కడ ఏమన్నాడంటే బోత్ ఆర్ స్మాలర్ దాన్ 10 అన్నాడు. అంటే ఇక్కడ x <10 అండి, అంటే x+2 <10. మనకి ఇన్ఈక్వాలిటీస్ నుంచి దీని నుంచి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ x+2 -2 <10 - 2 అండి. దాని నుంచి ఏమొస్తుంది అంటే 2 క్యాన్సిల్ అయిపోతే x <8 అవుతుంది. ఇక్కడ మనకి 2 ఇన్ఈక్వాలిటీస్ వచ్చినాయి. అలాగే దేర్ సమ్ ఈజ్ మోర్ దెన్ 11 అన్నాడు. అంటే వీటి యొక్క సమ్ము అంటే x+2 అండి. x+2 వాటి యొక్క సమ్ము మోర్ దెన్ 11 అంటే గ్రేటర్ దెన్ 11 అండి. అంటే ఇక్కడ యాడ్ చేస్తే మనకి 2x + 2 గ్రేటర్ దెన్ 11. ఇక్కడ మనకి ఏముండాలంటే ఓన్లీ LHSలో x మాత్రమే ఉండాలి. కాబట్టి ఇక్కడ 2ని రిమూవ్ చేద్దాం. అంటే +2 ఉంది కాబట్టి ఇక్కడ -2 చేద్దామండి. బోత్ సైడ్స్ చేయాలి, -2 చేయాలి. 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2x గ్రేటర్ దెన్ 9 అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనకు ఓన్లీ కోఎఫిషియంట్ కూడా ఏముండకూడదు కాబట్టి 2తో డివైడ్ చేద్దామండి. అంటే 2x/2 గ్రేటర్ దెన్ 9/2. అంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుందంటే x గ్రేటర్ దెన్ 9/2 అండి. అంటే మనకి ఇక్కడ 3 ఇన్ఈక్వాలిటీస్ వచ్చినాయి. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 అండి. 3 ఇన్ఈక్వాలిటీస్ నుంచి ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ ఏం రాయొచ్చు అంటే x గ్రేటర్ దెన్ 9/2 అండి. అంటే x వాల్యూస్ 9/2 అంటే 4.5. ఇక్కడ మనకి 3 ఇన్ఈక్వాలిటీ నుంచి ఏం రాయొచ్చు అంటే 4.5 x <8 అని రాయొచ్చు. అంటే ఫ్రమ్ ఇక్కడ 2 and 3 నుంచి అంటే 4.5 x <8 అయితే మనకి ఈ వాల్యూస్ చూద్దామండి. ఇక్కడ 4.5 కన్నా x వాల్యూ పెద్దది ఉండాలి. పెద్దంటే మనకి 4.5 కన్నా పెద్ద ఉన్న వాల్యూ 5 అండి. ద వాల్యూస్ ఆఫ్ x ఆర్ ఏం రాస్తామంటే 5, ఇక్కడ 5 అండి, అలాగే 7. కాబట్టి ఏమవుతుందంటే వీటి యొక్క డిఫరెన్స్ మామూలుగా ఈ x వాల్యూస్ ఏంటంటే 5, 7 వచ్చింది. ఇక్కడ పేర్ రాయమన్నాడు కాబట్టి పేర్ ఆఫ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ అండి. ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఇక్కడ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ పేరు కింద తీసుకుంటే 5 తీసుకుంటే తర్వాత వచ్చే నెంబర్ 7 అవుతుంది. అలాగే 7 తీసుకుంటే తర్వాత వచ్చే నెంబర్ 9 అవుతుందండి. అంటే ఇక్కడ దేర్ సమ్ మోర్ దెన్ 11 అన్నాడు కాబట్టి వీటి యొక్క సమ్ మోర్ దెన్ 11 అవుతుంది. ఈ 2 యాడ్ చేస్తే 12 అవుతుంది. ఈ 2 యాడ్ చేస్తే 16 అవుతుందండి. ఇక్కడ విచ్ ఆర్ స్మాలర్ దెన్ 10 అన్నాడు. ఈ నెంబర్స్ ఏమవుతాయంటే స్మాలర్ దెన్ 10 అండి. కాబట్టి ఇది మనకి పేర్ ఆఫ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే 5,7, 7,9 అండి. 2లో 11th వన్ అండి. ఫైండ్ ఆల్ పేర్ ఆఫ్ కంజుగేటివ్ ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ బోత్ ఆఫ్ విచ్ ఆర్ లార్జర్ దెన్ 5 సచ్ దట్ దేర్ సమ్ ఈజ్ లెస్ దెన్ 23 అండి. అంటే మనకి ఇందాక ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఇచ్చాడు, ఇక్కడేమో ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ మనకి ఇక్కడ ఇచ్చాడండి. ఇక్కడ బోత్ ఆఫ్ విచ్ ఆర్ లార్జర్ దెన్ 5
సో దట్ దేర్ సమ్ ఈజ్ లెస్ దెన్ 23 అండి. కాబట్టి లెట్ ఎక్స్ బి ఏ స్మాలర్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఈవెన్ ఇంటిజర్స్ అండి, ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్, పాజిటివ్ ఇంటిజర్స్ ఇక్కడ మనకి ఎక్స్ స్మాలర్ అనుకుంటే అదర్ వన్ ఏమవుతుందంటే మనకు మామూలుగా అయితే 2, 4, 6 వాటికి డిఫరెన్స్ 2 కాబట్టి అదర్ వన్ ఈజ్ ఏమవుతుందంటే x+2 అవుతుందండి. ఇందాక మనం చెప్పిన విధంగానే బోత్ ఆఫ్ ఈచ్ ఆర్ లార్జర్ దెన్ 5 అంటే x గ్రేటర్ దెన్ 5, అలాగే x+2 గ్రేటర్ దెన్ 5 అండి. x గ్రేటర్ దెన్ 5, x+2 గ్రేటర్ దెన్ 5. ఇక్కడ దాని నుంచి మనకి ఏం రాయొచ్చు అంటే ఇక్కడ బోత్ సైడ్స్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే x గ్రేటర్ దెన్ 3 అవుతుంది. అలాగే దేర్ సమ్ ఈజ్ లెస్ దెన్ 23 అండి, అంటే x+2 లెస్ దెన్ 23 అంటే 2x+2 లెస్ దెన్ 23. ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. 23 - 2 అండి, 2 క్యాన్సిల్ అయిపోతే 2x లెస్ దెన్ 21 అంటే ఇక్కడ మనం 2తో డివైడ్ చేస్తే 2x/2 లెస్ దెన్ 21/2 అండి, అంటే 10.5 అవుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే x లెస్ దెన్ 10.5. అలాగే మనకి ఇక్కడ x లెస్ దెన్ 10.5, x గ్రేటర్ దెన్ మామూలుగా అయితే 3 తీసుకోవాలా, మామూలుగా అయితే 5 తీసుకోవాలనేది. ఇక్కడ ఈ వాల్యూస్ లార్జర్ దెన్ 5 కాబట్టి మనం ఇక్కడ ఈ రెండు ఇన్ఈక్వాలిటీ తీసుకోవాలండి. ఇది 1, అలాగే ఇది 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 అండి. ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం రాయొచ్చు అంటే 5 లెస్ దెన్ x లెస్ దెన్ 10.5 అండి. ఇక్కడ మనకి x వాల్యూ 5 కన్నా ఎక్కువ, లార్జర్ దెన్ 5 కాబట్టి మనకి పాజిబుల్ x అండి ఏమవుతాయంటే 6, మనకి 6, 8, 10 అవుతాయి. మనకి ఇక్కడ ఏమడిగాడంటే పెయిర్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ అండి, పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఏమొస్తుందంటే 6 పెయిర్ ఏమవుతుందంటే 2, అలాగే 8, 10, 12 అవుతుంది. అంటే మరి లెస్ దెన్ 23 అన్నీ వచ్చినాయి లేదో ఒకసారి చూసుకోండి. 14, 18, 22 అండి, లెస్ దెన్ 23 దేర్ సమ్. కాబట్టి ఇది లార్జర్ దెన్ 5, లెస్ దెన్ 23 అండి. ఇవి మనకి పెయిర్ ఆఫ్ కన్జుగేటివ్ ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్. సెకండ్ రమంలో 12th క్వశ్చన్ అండి. ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 3 times ద షార్టెస్ట్ సైడ్ అండి, అండ్ ద థర్డ్ సైడ్ ఈజ్ 2 cm షార్టర్ దెన్ ద లాంగెస్ట్ సైడ్. దెన్ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ అట్లీస్ట్ 61 cm అండి. ఫైండ్ ద మినిమం లెంత్ ఆఫ్ ద షార్టెస్ట్ సైడ్ అన్నాడు. మనకి ఇక్కడ షార్టెస్ట్ సైడ్ అంటే దాన్ని x అనుకుంటే, లాంగెస్ట్ సైడ్ అంటే ఏమవుతుందంటే 3 times ద షార్టెస్ట్ సైడ్ అండి. అంటే ఏమవుతుందంటే లాంగెస్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. అలాగే థర్డ్ సైడ్ ఏమిటంటే థర్డ్ సైడ్ ఈజ్ 2 cm షార్టర్ దెన్ ద లాంగెస్ట్ సైడ్ అండి. అంటే లాంగెస్ట్ సైడ్ కన్నా 2 cm షార్ట్గా ఉంటుంది థర్డ్ సైడ్. ద పెరిమీటర్ అండి,
పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ అట్లీస్ట్ అన్నాడు కాబట్టి పెరిమీటర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 61 సెంటీమీటర్స్ వేయాలి. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి ఇన్ఈక్వాలిటీ నుంచి. మనం సొల్యూషన్ చూద్దాం. లెట్ ఎక్స్ బి ద షార్టెస్ట్ సైడ్ అండి. సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ మనకి ఇక్కడ తర్వాత లాంగెస్ట్ సైడ్ అండి. లాంగెస్ట్ సైడ్ ఈజ్ ఆఫ్ ద ట్రయాంగిల్ 3 times ద షార్టెస్ట్ సైడ్ అండి. అంటే లాంగెస్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 3 times ద షార్టెస్ట్ సైడ్ అండి. అంటే మనకి ఏమవుతుందంటే 3x అవుతుంది లాంగెస్ట్ సైడ్ యొక్క లెంత్. అలాగే మనకి థర్డ్ సైడ్ అండి. థర్డ్ సైడ్ లెంత్ ఎంత అంటే 2 సెంటీమీటర్స్ షార్టర్ దెన్ ద లాంగెస్ట్ సైడ్. అంటే లాంగెస్ట్ సైడ్ కన్నా 2 సెంటీమీటర్స్ తక్కువ అండి. అంటే 3x - 2. ఇక్కడ మనకి ఏమడిగాడంటే మినిమం లెంత్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆఫ్ ద షార్టెస్ట్ సైడ్ అడిగాడు. ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అండి. పెరిమీటర్ మనకి పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ అట్లీస్ట్ అన్నాడు కాబట్టి మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 61 తీసుకోవాలి. అంటే పెరిమీటర్ అంటే మనకి ఆల్ సైడ్స్ అండి. మొత్తానికి ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ని మనకు సమ్ ఆఫ్ ద 3 సైడ్స్ని మనం ఏమంటామంటే పెరిమీటర్ అంటాం. అంటే మనకి ఎక్స్ బి ద షార్టెస్ట్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ అండి. అలాగే లాంగెస్ట్ సైడ్ అంటే 3x, థర్డ్ సైడ్ అంటే 3x - 2. పెరిమీటర్ అంటే ఆల్ సైడ్స్ అంటే x + 3x + 3x - 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 61 అండి. ఇక్కడ మనకి 7x - 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 61. దానికి ఇన్ఈక్వాలిటీలో మనం ఇక్కడ -2 ఉంది కాబట్టి ఏం చేస్తామంటే 7x - 2 + 2 బోత్ సైడ్స్ +2 యాడ్ చేస్తామండి. కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే 7x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 63. ఇప్పుడు మనకి ఓన్లీ ఎల్హెచ్ఎస్లో ఎక్స్ మాత్రమే ఉండాలి కాబట్టి 7తో డివైడ్ చేద్దామండి. 63/7. దీని నుంచి మనకి అంటే ఎక్స్ కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ ఇది షార్టెస్ట్ సైడ్ అండి. అంటే మనకి మినిమం లెంత్ ఎంత ఉండాలంటే 9 సెంటీమీటర్స్ ఉండాలి. 9 కన్నా ఎక్కువ ఉండాలి. మినిమం 9 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే 9 కన్నా ఎక్కువ ఉండాలి. ద మినిమం లెంత్ ఆఫ్ షార్టెస్ట్ సైడ్ అండి. షార్టెస్ట్ సైడ్ ఎంత అంటే మనకి ఆన్సర్ 9 సెంటీమీటర్స్. 9 సెంటీమీటర్స్ కన్నా 9 సెంటీమీటర్స్ ఉండొచ్చు, 9 సెంటీమీటర్ కన్నా అబవ్ ఉండొచ్చు అండి థర్డ్ సైడ్. ఇది మనకి లెట్ ఎక్స్ బి ద థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అయితే లాంగెస్ట్ సైడ్ ఏమో 3x అండి. థర్డ్ సైడ్ ఏమో మనకి లాంగెస్ట్ సైడ్ కన్నా 2 సెంటీమీటర్స్ తక్కువ ఉంటుంది అన్నాడు. కాబట్టి పెరిమీటర్ అట్లీస్ట్ అంటే మనం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు తీసుకోవాలి. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసామండి. ఇది మినిమం లెంత్ ఆఫ్ ద షార్టెస్ట్ సైడ్ 9 సెంటీమీటర్స్ అండి. ఏ మ్యాన్ వాంట్స్ టు కట్ 3 lengths ఫ్రమ్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ లెంత్ 91 సెంటీమీటర్స్. అలాగే ద సెకండ్ లెంత్ ఈజ్ టు బి 3 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద షార్టెస్ట్ అండ్ ద థర్డ్ లెంత్ ఈజ్ ట్వైస్ లాంగ్ యాజ్ ద షార్టెస్ట్. వాట్ ఆర్ ద పాసిబుల్ లెంత్స్ అండి? పాసిబుల్ లెంత్స్ ఆఫ్ ద షార్టెస్ట్ బోర్డ్ ఇఫ్ ద థర్డ్ పీస్ ఈజ్ టు బి అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద సెకండ్ అన్నాడండి. అంటే మనకి ఒక బోర్డు ఉందండి. ఒక అతను బోర్డ్ని 3 పీసెస్గా కట్ చేయాలనుకుంటున్నాడు. అంటే వాటి యొక్క లెంత్ ఎంత ఇచ్చాడంటే 91 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ షార్టెస్ట్ బోర్డ్ యొక్క పాసిబుల్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు అండి.
ఇక్కడ మనకి సెకండ్ లెంత్ ఏమన్నాడంటే 3 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద షార్టెస్ట్ అన్నాడు. అలాగే థర్డ్ లెంత్ ఎంత అన్నాడంటే ట్వైస్ లాంగ్ యాజ్ ద షార్టెస్ట్ అన్నాడు. మనకి ఇక్కడ షార్టెస్ట్ బోర్డు యొక్క పాసిబుల్ లెంత్స్ అండి, అంటే రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ మళ్ళీ ఇంకో కండిషన్ ఇచ్చాడు, థర్డ్ పీస్ ఈజ్ టు బీ అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద సెకండ్ అన్నాడు. అంటే సెకండ్ కన్నా మనకి 5 సెంటీమీటర్స్ లాంగర్ అన్నాడు థర్డ్ పీస్. దానికి మనం ఇన్ఈక్వాలిటీ ఉపయోగించి మనం ఎక్స్ వాల్యూ అంటే షార్టెస్ట్ బోర్డు యొక్క లెంత్ పాసిబుల్ లెంత్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ మనకి లెట్ ఎక్స్ బి ద లెంత్ ఆఫ్ షార్టెస్ట్ బోర్డ్ అండి. షార్టెస్ట్ బోర్డ్ యొక్క లెంత్ ఎక్స్ అనుకుంటే అలాగే సెకండ్ లెంత్ అండి, లెంత్ ఆఫ్ ద సెకండ్ బోర్డ్ అండి, అంటే 3 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద షార్టెస్ట్ బోర్డు. అంటే మనకి 3 సెంటీమీటర్స్ కన్నా ఇది 3 సెంటీమీటర్స్ పెద్దదండి సెకండ్ లెంత్, అంటే షార్టెస్ట్ బోర్డ్ కన్నా. ద లెంత్ ఆఫ్ ద సెకండ్ బోర్డ్ అండి. సెకండ్ బోర్డు దేనికన్నా పెద్ద అంటే షార్టెస్ట్ బోర్డు కన్నా 3 సెంటీమీటర్స్ పెద్ద కాబట్టి అంటే మనకి x+3 వస్తుందండి. అలాగే థర్డ్ లెంత్ ఈజ్ ట్వైస్ లాంగ్ అండి, ట్వైస్ లాంగ్ యాజ్ ద షార్టెస్ట్ బోర్డు, అంటే 3 టైమ్స్ అండి, 3 టైమ్స్ లాంగర్ దెన్ ద థర్డ్ బోర్డు. ద లెంత్ ఆఫ్ ద థర్డ్ బోర్డ్ అండి, లెంత్ ఆఫ్ ద థర్డ్ బోర్డు యొక్క లెంత్ ఎంత అంటే 3 టైమ్స్ అంటే ట్వైస్ ఆఫ్ ఇక్కడ ట్వైస్ లాంగ్ యాజ్ ద షార్టెస్ట్ అన్నాడు. అంటే ట్వైస్ అంటే మనకి 2 టైమ్స్ కాబట్టి ఇక్కడ షార్టెస్ట్ బోర్డ్ కన్నా 2 టైమ్స్ పెద్దది అన్నాడండి థర్డ్ లెంత్. ఇక్కడ మనకి షార్టెస్ట్ బోర్డు యొక్క పాసిబుల్ లెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక కండిషన్ ఇచ్చాడండి, థర్డ్ పీస్ హ్యాస్ టు బీ అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద సెకండ్. అంటే థర్డ్ పీస్ అండి, థర్డ్ పీస్ అంటే ఇక్కడ కండిషన్ థర్డ్ పీస్ అంటే మనకి మామూలుగా 2x అట్లీస్ట్ అన్నాడు కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు తీసుకోవాలి. 5 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద సెకండ్ అన్నాడు. సెకండ్ బోర్డ్ ఎంత అంటే x+3 + 5 అండి. ఇది కండిషను. థర్డ్ పీస్ ఈజ్ టు బీ అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద సెకండ్ అన్నాడు. అంటే థర్డ్ పీస్ అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద సెకండ్ అంటే x+3 అండి. x+3 కన్నా మనకి అట్లీస్ట్ అన్నాడు కాబట్టి మనం ఏం రాయాలంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రాయాలి. దీని నుంచి మనం ఇన్ఈక్వాలిటీ అంటే ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఎక్స్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ 8 - x అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు x క్యాన్సిల్ అయిపోతే 8 వస్తుంది. అంటే మనకి ఈ ఎక్స్ వాల్యూ కాదండి, అంటే మనకి రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి, షార్టెస్ట్ బోర్డు యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఈ సింగిల్ పీస్ యొక్క బోర్డ్ లెంత్ ఎంత ఇచ్చాడంటే 91 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి మనం 3 పీసెస్గా కట్ చేస్తాం కాబట్టి వాటి 91 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటుందండి ఒక్కొక్క బోర్డు. కాబట్టి ఇక్కడ మన కండిషన్ ఏం రాయొచ్చంటే షార్టెస్ట్ బోర్డు ప్లస్ సెకండ్ బోర్డ్ అండి x+3, థర్డ్ బోర్డ్ అంటే 2x ≤ 91 అండి. ఆ కండిషన్ నుంచి మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ అంటే థర్డ్ బోర్డ్ కట్ చేస్తే 91 సెంటీమీటర్స్ కన్నా 3 బోర్డులు తక్కువ ఉంటాయి కాబట్టి మనం ≤ రాసాం. ఇక్కడ మనం మామూలుగా 4x + 3 ≤ 91 అండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 4x
+3 -3 అండి. 91 -3. ఇక్కడ ఎంత అంటే ఈ 3 క్యాన్సిల్ అయిపోతే 4x బై 4 క్యాన్సిల్ అయిపోతే మనకి <= ఎంత అవుతుందంటే 22 అవుతుందండి. అంటే మనకి ఎక్స్ వాల్యూ రేంజ్ ఏంటంటే ద షార్టెస్ట్ బోర్డ్ అండి, పాసిబుల్ లెంగ్త్ ఆఫ్ షార్టెస్ట్ బోర్డు ఇక్కడ మనకి x > 8, x <= 22 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 8 <= x <= 22 అండి. ఇది రేంజ్. ఆల్ పాసిబుల్ లెన్స్ అన్నాడు కాబట్టి షార్టెస్ట్ బోర్డు రేంజ్ ఏంటంటే మనకి x వాల్యూ x <= 8 <= 22 అండి. ఇది రేంజ్ షార్టెస్ట్ బోర్డ్ యొక్క ఆల్ పాసిబుల్ లెన్స్ అని అన్నాడు. అంటే మనకి ఇక్కడ x = 8 అవ్వచ్చు, లేకపోతే 8 కన్నా ఎక్కువ అవ్వచ్చు అండి. ఇక్కడ మధ్యన ఈ రేంజ్ మధ్య ఉంటుంది, 22కి 8కి మధ్య ఉంటుందండి అవి x వాల్యూ. ఆల్ పాసిబుల్ లెన్స్ ఆఫ్ షార్టెస్ట్ బోర్డు. ఇక్కడ మనకి సెకండ్ బోర్డు వచ్చి x+3. మనం x వాల్యూ 8 తీసుకుంటే 11 అవుతుంది. అలాగే థర్డ్ బోర్డు వచ్చి x = 8 తీసుకుంటే 16 అవుతుంది. ఇది మనకి లెన్స్ ఆఫ్ 3 బోర్డ్స్ అండి. షార్టెస్ట్ బోర్డు పాసిబుల్ లెన్స్ అంటే ఈ రేంజ్ మధ్య ఉంటుంది, 8 <= x <= 22 అండి. ఇది మనకి ఎక్సర్సైజ్ 5కి సంబంధించి మనకి సెకండ్ రోమన్లో క్వశ్చన్లు, అలాగే థర్డ్ రోమన్లో ఒక క్వశ్చన్ ఉందండి, అది కంప్లీట్ అయింది. ఇది మనకి వర్డ్ ప్రాబ్లం టైప్ అండి. ఇది అంటే మనం 10th నేర్చుకున్న పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ టైపు ఇన్ఈక్వాలిటీస్ ఇవి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.